సమావేశాలు నేటి నుంచి తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో రేవంత్ ప్రభుత్వం పలు కీలక అంశాలను సభ ముందు పెట్టబోతుంది. స్కిల్ యూనివర్సిటీ, రైతు భరోసా, హైడ్రాపై రసవత్తరంగా చర్చ జరగబోతుంది. సమావేశాలు ఎప్పటి వరకు కొనసాగించాలి అన్నది బీఎస్సీ సమావేశంలో నిర్ణయించబోతున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభం కాబోతుంది. ఇక ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కోమిరెడ్డి జ్యోతిదేవి, రామచంద్రారెడ్డి, ఊకే అబ్బయ్యలకు శాసనసభ మొదటిగా సంతాపం తెలపబోతుంది. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే శాసనసభ్యులు వివిధ అంశాలపై అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు జవాబులిస్తారు. ఇక ఈ నెల 9న అసెంబ్లీ సమావేశాలు మొదలవగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై చర్చించి ఆమోదం తెలిపారు. అనంతరం వాయిదా పడిన అసెంబ్లీ తిరిగి ఇవాళ ప్రారంభం కాబోతుంది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ 2024 బిల్లు, అలాగే తెలంగాణ యూనివర్సిటీ అమెండ్మెంట్ బిల్లు 2024ను సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. ఇక తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ విషయంలో బీఆర్ఎస్ వైఖరిని ప్రభుత్వం ఎండగట్టే అవకాశం ఉంది. ఈ మేరకు హస్తం పార్టీ వ్యూహాలు సిద్ధం చేసుకుంది. కాంగ్రెస్ ఏడాది పాలన, రైతు భరోసా, రుణమాఫీ, హైడ్రా, మూసీ ప్రక్షాళన, గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు, లఘుచర్ల దాడి ఘటనలపై సభలో రసవత్తరంగా చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ఈ రోజు ఉదయం 10 గంటలకి మళ్ళీ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు కూడా వాడివేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కొండల్ అందిస్తారు. కొండల్, 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 9న శీతాకాల సమావేశం ప్రారంభమైనప్పుడు కూడా ఆ రోజు ఒకే రోజు అసెంబ్లీ నిర్వహించారు. తర్వాత ఈ రోజుకు వాయిదా పడ్డది. 10 గంటలకు 2 ఉభయ సభలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తిగా వాడి వేడిగా జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే అధికార ప్రతిపక్షాల మధ్య కీలక నిర్ణయాలు ఈ సభా వేదిక ప్రభుత్వం తీసుకోబోతున్న నేపథ్యంలో సమావేశాలు మరింత హీటెక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఈరోజు అసెంబ్లీ 10 గంటలకు ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది. 10 క్వశ్చన్స్కు సంబంధించి ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత ఈ సమావేశాలను ఎప్పటివరకు నిర్వహించాలన్న దానిపైన బీఎస్సీ సమావేశం జరగబోతుంది. బీఎస్సీ సమావేశంలో సభలో ఏ అంశాలపైన చర్చించాలి, దాంతోపాటు ఈ అసెంబ్లీ సమావేశాలను ఎప్పటి వరకు అంటే ఎన్ని రోజుల వరకు నిర్వహించాలన్న దానిపైన బీఎస్సీ నిర్ణయించబోతుంది. ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం కొన్ని కీలక బిల్లులకు సంబంధించి ఆ సభ నుంచి ఆమోదం తీసుకోబోతుంది. ముఖ్యంగా కొన్ని కీలక ప్రకటనలు కూడా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం చేయబోతుంది. ముఖ్యంగా 2 అంశాలు, ఏదైతే స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లుకు సంబంధించి సభలో ప్రవేశపెట్టి సభ ఆమోదం తీసుకోబోతుంది. మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశాలపైన ప్రధానంగా ప్రభుత్వం తరపు నుంచి ఇనిషియేటివ్ తీసుకొని చర్చించాలన్న దానిపైన కేబినెట్లో చర్చించబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే మూసీ పునరుజ్జీవానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతే స్పీడ్గా ముందుకెళ్తున్న పరిస్థితి. అయితే ఈ మూసీ పునరుజ్జీవానికి సంబంధించి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్న అన్న అభిప్రాయంతో ఉన్న నేపథ్యంలో అసలు ఈ మూసీ పునరుజ్జీవం పైన అసెంబ్లీ వేదికగా చర్చ జరిపి దానిపైన ఒక కీలక ప్రకటన కూడా ప్రభుత్వం చేయబోతుంది. ముఖ్యంగా ఈ అసెంబ్లీలో చర్చకు ముందు దీనిపైన అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీంతోపాటు కొత్త 6వ చట్టానికి సంబంధించి ఈ అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి కసరత్తు కూడా ప్రభుత్వం చేసింది. ఇప్పటికే ముసాయిదా డ్రాఫ్ట్ కూడా దీనిపైన సభ ముందు పెట్టిన పరిస్థితుల్లో ఈ అసెంబ్లీ సమావేశాల్లో కొత్త 6వ చట్టాన్ని తీసుకురాబోతున్నారు. ఇక ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించిన ఒక కీలక ప్రకటనను ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అసలు రైతు భరోసాను ఎవరికి ఇవ్వాలి అన్న దానిపైన ఇప్పుడు ఒక విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించబోతుంది. గత ప్రభుత్వంలో రైతు భరోసాను రైతులతో పాటు అనేక రియల్ ఎస్టేట్, అదేవిధంగా వెంచర్స్కు వీళ్ళందరూ కూడా రైతు భరోసా ఇచ్చారన్నది ఇప్పుడు ప్రభుత్వం ఆరోపిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి గతంలో చాలాసార్లు ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. అయితే దీనికి సంబంధించి నిజమైన రైతులకు అన్యాయం జరగకూడదు, వ్యవసాయం చేసే రైతులకు ఇవ్వాలన్నది ప్రధానంగా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉంటాయన్నది కొంత ఆసక్తికరంగా ఉంది. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశాల్లో అసెంబ్లీ వేదికగా ప్రకటించబోతున్నారు. మొత్తాన్ని చూసుకుంటే
ఈ సమావేశాలు కొంత వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారా రారా అన్నది కూడా ఒక సస్పెన్స్గానే కొనసాగుతుంది. మధు. ఓకే, థ్యాంక్ యూ కొండ.